మీరు ఈ వయసులో వచ్చి కొట్లాడుతుంటే మాకే చాలా బాధగా అనిపిస్తుంది. మేమందరం ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్‌ని. ఇప్పుడంటే దొరుకుతున్నాయి అన్నీ సుఖంగా. సరే జరిగిపోతుంది. ఏం కాదులే హిందుత్వానికి అనుకుంటున్నాం గానీ, చాప కింద నీరులాగా జరుగుతుందని మీరు గమనిస్తున్నారు. మీరు కొట్లాడుతున్నారు. అవునండి. సార్ మన తిరుమల, మన తిరుపతిలో మీరు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి స్థలం దొరకని దుస్థితి ఎందుకొచ్చింది సార్ అసలు? ఇది చాలా సాడ్ సిచ్యువేషన్ అండి. ఏమైంది ఇప్పుడు మనకి తెలుసండి, లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అక్కడ శాంక్టిటీ కానీ స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ ఒక ఇది అవతారం మనకు కావాల్సిన క్లైమేట్ను వాళ్ళు ఎవ్వరూ చూడలేదండి. ప్రతి గవర్నమెంట్ డబ్బులు లూట్ చేస్తాయింది. యెస్. అది తీసుకెళ్ళి వాళ్ళ కడమ మతాల వాళ్ళకి ఇస్తున్నారు. ఏమండి అలా ఇస్తున్నప్పుడు మనకి ఒక తర్వాత ల్యాండ్స్ ఏం చేస్తున్నారండి, టీటీడీ ల్యాండ్స్ తీసేసుకుని ఇంకెక్కడో ఇస్తున్నారు. ఈ ఓకే. కాంపెన్సేషన్ లాగా దీనికి ఏమి లేని. ఇప్పుడు ఎన్ని యూనివర్సిటీస్ మన టీటీడీ ల్యాండ్స్ ఇచ్చారు. అవును. 99 ఇయర్స్ లీజ్ అంట, ఏదో 1 పైస్కి వీటికి. అవును. అసలు వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారండి? అసలు ఫస్ట్ థింగ్ ఏమిటంటే హిందూ ఎండోమెంట్ యాక్ట్ అనేది రద్దు చేయాలి. ఓకే. ఎందుకంటే ఇట్ ఈస్ ఇల్లీగల్. అసలు చట్ట ప్రకారం అది ఉండటానికి వీల్లేదండి. ఓకే. ఆర్టికల్ 25, 26 మనందరికీ తెలుసు కదా. అవును. దాని ప్రకారం ముస్లిమ్స్ వాళ్ళు చర్చిలు వాళ్ళు మాస్కుల్ని వాళ్ళు డెవలప్ చూసుకోవచ్చు, చేసుకుంటారు. డెవలప్ అవును. క్రిస్టియన్స్ వాళ్ళ చర్చిలు. ఒక హిందూస్కి మాత్రం ఆ ప్రివిలేజ్ ఇవ్వలేదు మనకి. ఎందుకంటే హిందూస్ ఎవరు మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు, అది. ఇండిఫరెంట్గా ఉంటారు. వాళ్ళు కొట్టరు, వాళ్ళు చంపరు, వాళ్ళు రోడ్ల మీదకి పోరు, వాళ్ళు ఏది స్టిక్స్ తీసుకుని కొట్టరు. కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు. వీళ్ళు ఊరినే దరిద్రులు, వాళ్ళు ఏం చేయరు మనని. కరెక్ట్. ఆ ఉద్దేశంతో ఏదైనా చేస్తారండి.